గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వచ్చేసి నేషనల్ ఇన్కమ్ ట్యాక్స్ డే అనమాట. ఏ దేశానికైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒక వెన్నెముక అని చెప్పుకోవాలి. కానీ మన దేశ దుస్థితి ఏంటంటే దేశంలో ధనికులు అన్నోళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టరు. మళ్ళీ మిడిల్ క్లాసు, పూర్ పీపుల్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే కడుతున్నారు. ప్రజెంట్ నేను చెప్పుకోవాలంటే 100% ట్యాక్స్లో మనమే దాదాపు 90% కడుతున్నాం. రిచ్ పీపుల్ ఎవరైతే చెప్పుకుంటున్నారో లైక్ వాళ్ళ పేర్లు ఎందుకులేండి, మళ్ళీ మన ఛానల్ మీద స్ట్రైకులు వస్తాయి. ఇలాంటి వాళ్ళు ఏదో 1% 2% కడుతున్నారు. అది కూడా వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు వస్తాయనో, లేదంటే వాళ్ళ ఆస్తుల వివరాలు తెలిసిపోతాయనో, లేదంటే ఏదో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళే. సో వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్నమాట. అది మ్యాటర్. సో ఈ యూట్యూబ్ కమ్యూనిటీకి మనం అనుగుణంగా మాట్లాడాలి కాబట్టి వాళ్ళని వదిలేద్దాం. నెక్స్ట్, ఇన్కమ్ ట్యాక్స్ మీన్స్ నథింగ్ బట్ ఆదాయ పన్ను. ఇప్పుడు మనకి నెలకు 10,000 వస్తుంది అనుకోండి. ఆ 10,000లో గవర్నమెంట్కి మనం అట్లీస్ట్ ఎంత కట్టాలి, మనకి ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ తెలియదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు జిఎస్టీ వచ్చింది, 18%, 15% స్లాబ్స్ ఉంటాయి. ఆ స్లాబ్స్ ప్రకారం మనం కట్టాలి. ఇన్కమ్ ట్యాక్స్ కూడా అంతే అనుకుంటా. నేనైతే ఇంతవరకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు, ఎందుకంటే మనం మిడిల్ క్లాసు, మనం రిచ్ పీపుల్ అయితే ఎప్పుడు ఇన్కమ్ ట్యాక్స్లు కట్టేవాళ్ళం. మిడిల్ క్లాస్ వాళ్ళకి అదే 10 లక్షల్లో ఆదాయం ఉంటుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ అయితే నేను కట్టలేదు. మనకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే అవకాశం తర్వాత రావచ్చు, ఇప్పుడైతే ప్రజెంట్ లేదు. ఇన్కమ్ ట్యాక్స్ ప్రతి ఒక్కరు కట్టాలి, కాకపోతే అది ఎక్కువ. ఇప్పుడు మంత్లీకి ఇంతని ఉంటుంది, ఇయర్కి ఇంత ఉంటుంది. అది దాటితే మనం ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలన్నమాట. ట్యాక్స్ కట్టాలి కంట్రీకి, అది ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కట్టాలన్నమాట. అంటే మనకు వచ్చే ఆదాయంలో మనం గవర్నమెంట్కి ఎంత ఇవ్వాలన్నమాట, ఖచ్చితంగా ఇవ్వాల్సినది రూలు ఇదనమాట. సో మీరు ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు, మీరు ఎంతమంది మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్ ఉన్నారు, ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.